దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలం వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించే భాగ్యము ధన్యత మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, స్నేహితులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారు విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రాంతాన్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాసులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్ సమయంగా తెరిచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్యాలను పాలిభాసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నారు. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయకాలం వేకును లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇది నాని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలను మీరు బలపరుస్తున్న స్తోత్రాలు. ఇది ఆస్తుని కూడా మీరు బలపరుస్తున్న దానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినము నాయనాన్ని చిత్తానుసరి నడిపించి మీరు మహిమ ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సంతోష ప్రియులారా, దీని వాక్యంలో మనం చూసినప్పుడు నాలుక గురించినటువంటి శ్రేష్టమైన మాటలు భక్తుడిని యాకోబు గారు రాశారు. నేటి దినాల్లో మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నూతన నిబంధన యొక్క దృష్ట్యా లేక నూతన నిబంధన ఆ విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు పరిపూర్ణత అనే పదము పెరుగుదల మరియు పరిపక్వత అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే ఒక వ్యక్తి పరిపక్వతను కనపరిచేటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఒకటేంటనంటే తన నాలుకను అదుపు చేసుకోవాలి అనేది వాక్యం చెప్తున్న మాట. తన నాలుకను అదుపులో ఉంచుకునేటువంటి సామర్థ్యం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఎంత తప్పని వాడిగా ఉండాలి, అలాంటి వాడు లోపం లేని వాడై ఉండాలి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి అత్యంత క్రియాశీలకమైనటువంటి పుస్తకాల్లో యాకోబు పత్రిక ఒకటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అతని యొక్క ముఖ్య అంశాల్లో నాలుక అనేది ఒకటి. దాని గురించి చెబుతూ ఎవడైనా తన నోటి కళ్ళెం పెట్టుకొనని ఎడల అతని భక్తి వ్యర్థమే అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోటిని అంటే ఆ నాలుకను సాధు చేసుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, సాధు పెట్టుకోవాలి. లేకపోతే అతను భక్తి గలవని చెప్పుకోవడం వ్యర్థమటండి. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మాటలు రాయబడున్నాయి. మనుషులు పలికేట ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి ఏమండి ఆ విమర్శ దినాన లెక్క చెప్పవలసి ఉంటుందనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు హెచ్చరిక చేశారు. అంటే నీ నాలుక ఎంత ప్రమాదకరమైందో. అందుకే మాట చాలా చిన్న అవయవమే, శరీర భాగాల్లో ఉన్నటువంటి అవయవాలన్నిటిలో కూడా నాలుక చాలా చిన్నది, కానీ బహుగా ఆదిరిపడిపోతూ ఉంటుంది. ఏమండి మన అనవసరం సంభాషణలు మన మాటలకు తీవ్రతను తెలియజేస్తాం. ఈరోజు మనం మాట్లాడే ప్రతి మాట నిన్ను గురించి ఏం చేస్తా తెలుసా? దేవుని తీర్పు దినాన లెక్క చెప్పిన పరిస్థితి విమర్శ చేస్తాయి. నువ్వు ఈ మాట మాట్లాడావు. ఏమండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యవాక్కులు, దయగలిగినటువంటి మాటలు మరియు దోషరహితమైనటువంటి పలుకులు ఇలాంటివి వింటున్నాం. ఏమండి ఆయన యొక్క నిర్దోషత్వాన్ని గురించినటువంటి ఆ మాటలు పేతురు సూచిస్తూ మాట్లాడినప్పుడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అన్నాడు. అంటే చూడండి, ఆయన నోటిని కూడా ఎంత జాగ్రత్త పెట్టుకున్నాడు. ఏమంటే సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి పొగిడి, ఆనందం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెప్పి, ఏమంటే ఏదైనా మంచి గొప్ప కార్యము జరిగినప్పుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రార్థన చేసి అదే నాలుక చిన్న కష్టం వచ్చినప్పుడు తండ్రి ఇదేనా నువ్వు చూసేది, ఏమంటే దూషించిన పరిస్థితి ఏర్పడిపో. యువతే కలిసి గమనించట్లేరా? యేసుక్రీస్తు ప్రభువారు తన నోటిని ఏమండి ఏ కపటమైన మాట మాట్లాడాలి, తండ్రి నిన్ను బాధిస్తున్నాడన్న మాట మాట్లాడాలి. అలాంటి భక్తుని యోబుని మనం చూస్తాం. ఏ నోటి మాట ఎందు పాపము చేయలేదు యోబు కొరకు రాయబడి. అంటే యువతకాల సమయంలో తన నాలుకను ఎవరైతే సాధు చేసుకుంటారో, స్వాధీనం అందించుకుంటారో, తన శరీరాన్ని తన ఆత్మను నరకములో పడకుండా తప్పించుకుంటారట. వాక్యం చెప్తున్న మాట. ఏమండి చూడండి, మన యొక్క నాలుక అదుపులో ఉంచుకున్నటువంటి ఆ బాల్యంలో ఇవ్వబడిన శిక్షణ కూడా ఒక ఆశ ఉండే. చిన్నప్పుడే జాగ్రత్త మాట్లాడని చెప్పి పిల్లల్ని మనం గద్దించినప్పుడు, ఖండించినప్పుడు అది ఒక మంచి ఆశ వంటిదట పెద్ద ఎదిగిన తర్వాత. యువత కోసం నా ప్రియ దేవుని బిడ్డల వాక్యం ఉన్నటువంటి సహోదరి సహోదరుల
ఎంతమంది మన నాలుకను మంచి మాటల కొరకు ఉపయోగిస్తున్నాం? అదేంటి పాస్టర్ గారండి మీరు భలే మాట్లాడతారండి, నాలుక అంటే అన్ని మాటలు అదే ఈరోజు వాక్యం మాట, నీ నాలుకను సాధు, మంచి మాట మాట్లాడు, చెడు మాట నీ నోట రానివ్వదు. ఎందుకు తెలుసా? ఆ చెడు మాటే నిన్ను తీర్పు దినాన ఆ యొక్క ఆ న్యాయపీఠం నిలబడిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దాదాపు ఆ పత్రికలన్నీ కూడా ఏమండి సరైన పదాలు మాట్లాడే ఆవశ్యకత మరియు క్షేమాభివృద్ధి కలిగినటువంటి ఆ మాటలు రాసి, క్షేమం కాని మాటలు ఎక్కడ కూడా రాయపడలేదు. ఎవరే కలిసి గమనించారు, ఏ మనుష్యుడైతే నాలుకను సాధు చేయజాలడంట, ఏ మనుషుడు కూడా ఆ నాదును సాధు చేయలేడంట. అంటే తన స్వాధీనం ఉంచుకోవడం ఎంత కంట్రోల్లో ఉంచుకుందాం అనుకున్నా కూడా సాధ్యపడదంటండి. వాక్యం చెప్తున్న మాట అదే యాకోబు పత్రిక 3:8 వచనంలో. ఏమండి, అది పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండాలి. మనుషులు స్వాధీనం చేసుకోలేడు నాలుకను. మన నాలుక చేసిన పాపములు ఏమండి ఒప్పుకోలు మరియు దేవుని బలిపీఠముల యొద్ద నాలుకను సమర్పించడం ద్వారా పైనుండి అగ్ని దిగి వచ్చి శుద్ధీకరించి వినియోగించుకోవడం జరుగుతుందండి. ఒప్పుకోవాలి. చూడండి యెషయా గ్రంథంలో ఆరోగ్యం అంటారు కదా, ఆ కెరూబుల శరబులు కూడా వచ్చి ఆ నోటి కాల్చేటట. నీ పాపాలు శుద్ధీకరించబడ్డాయి. ఈరోజు మన నాలుకను అలా ఆ విధంగా మనం జాగ్రత్త చేసుకోలేము. పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలి, నాలుగును శుద్ధి చేయాలి. పరిశుద్ధాత్ముడు ఆది అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు వారి శరీరంలోని వివిధ అవయవాలను ప్రధానంగా నాలుకను వారు స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, మనము ఈ విశిష్టతను విస్మరించలేము, విస్మరించకూడదు కూడా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సేవకులు ఉదయకాల సమయంలో ఈ వార్తలు వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను, మన నాలుకను సాధు చేసుకుందాం, ఏమండి నరకాగ్ని నుండి తప్పించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభుని అడుగుదాం మన నాలుకను స్వాధి చేసుకోవడానికి. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నాయన వేకును లేచి మీ నామను స్తుతించడానికి కృపణ ఇచ్చారు. వాక్యాన్ని ధ్యానించు. మన నాలుక చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడి అనేకమైన పాపములకు కారణం అవుతా ఉంది. నేను అట్టి స్థితి నుండి మేము తప్పించుకునే భాగ్యం దయచేయండి. విధమైన మాటలు మా అందరి జీవితంలో 100 ఫలింపజేయని ప్రార్థన చేస్తూ ఈ నూతన దినంలో నీ సన్నిధి మాతో ఉంచి అనేకమైన విడుదల కొరకు ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం కూడా నీ దినదాసులు సేవకుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచ నలుమూలల భారంతో ప్రయాస పని జరిగిస్తున్నారు. ఈ రాజ్య విస్తరణ కొరకు కొనసాగుతుండగా నీ సన్నిధి వారితో ఉంచండి. కుటుంబము పరిచర్య సంఘాన్ని దీవించి మరి పరిచర్య వారిని అర్థం కానివద్దని వేడుకుంటున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు. ఈ దినము జరగబోతున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తూ మంచి నాయకత్వం, మంచి అధికారులను మీరు ఏర్పాటు చేయండి. ప్రజలు నాయన మంచి నమ్మకంతో నాయకులను ఎన్నుకునే భాగ్యం దయచేయండి. ఆయన ఉద్యోగ రంగాలటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవించి ఆస్వాదిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కృపను జ్ఞాపకం చేసుకునండి. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖలు అనుదినము నీ కృప చేత నడిపించబడుతున్నాయో వందనాలు. నిరుద్యోగ యువతకులు జ్ఞాపకం చేసుకుని నడిపించండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు సహితంగా జ్ఞాపకం చేసుకునండి. ఆయన చిన్నప్పుడు యవనస్తులు, వృద్ధాప్య వారికి క్షేమ మార్గం దయచేయండి. అనారోగ్యంగా బాధపడిన వాళ్ళకు స్వస్థత అనుగ్రహించి నడిపించిన ప్రార్థన చేస్తున్నాను. తొట్టిపోతే యవనస్తులు ఈ వాక్యం చేత సరిచేసి నాయన పట్టుకోండి. సత్యం అనుసరించగా అసత్యం బ్రతుకుని అనేక మందిని సత్యముని గ్రహించి సత్య మార్గం నడిపించండి. నాయన మరి వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా నీ సన్నిధి కాపుదల వారితో ఉంచండి. కృపలో భద్రపరచండి. నాయన తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి, సుఖమైన ప్రసవం దయచేయండి, ధైర్యం దయచేయండి. నేను అదిగో మరి విడిగిన నలిగిన వేసారి అలసిపోయిన కృంగిపోయిన చూతలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిష్పు కొట్టుమిట్టాడుతూ మానసికంగా నలిగిపోయి, మానసికంగా కలిగిపోయి చితుకునే జీవితాలు కలిగి మానసిక వేదన అలజడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వేస్తున్నాం. ప్రార్థన చేసి నీ చేత మీద విడిపించండి, విడుదల కలిగించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి ఆయన కన్నీటి దుఃఖం వ్యాధుల నుండి వేస్తున్నాను, విడిపించుకుని ప్రార్థన చేస్తున్నాను. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి ఫలితాలు ఇచ్చారు. ఇంకా నాయన కొన్ని 10 తరగతి పరీక్షలు రావాలి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రావాలి, నీట్ ఎగ్జామ్ ఫలితాలు రావాలి, కాపుతలు ఇచ్చేయండి. అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడిన బిడ్డలకు నాయన కృప దయచేసి జ్ఞానం దయచేయండి. ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు. ఈ దిన రాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వారి బట్టి నాయన క్షేమకరం ప్రయాణం దయచేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయనకి పనిపాట్లకు, ఆయనకి కూలి పనులు వెళ్తున్న వారు, ఆయా శాఖల ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడానికి వెళ్తున్నారు. ప్రాముఖ్యంగా అయితే నన్ను ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాడు ప్రతి ఒక్క బిడ్డలోనూ వారి ప్రయాణాలను కాపుతలు దయచేయండి. బంధువుల గృహాలు, స్నేహితు గృహాలు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు, ఇంకా ఆయా రకాల ప్రయాణాలు, వాహనాలన్నింటి మీ స్వాధీనం చేసుకుని జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి అవరోధాలు జరగకుండా క్రమంగా జరగడం గొప్ప చూపించండి. నూతనంగా జన్మదినం జరుపు బిడ్డలు ఇచ్చిన దయగడ్ని దీవించండి, ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు మరి దాంప జీవితంలో ఆశీర్వాదకరమించండి. పిల్లలు జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ నడిపించి వర్ధలింపండి, దీవెనలు గ్రహించండి. ఇది మంత్రి ఎక్కడ దాచి మరొకసారి జరగబోతున్న ఎలక్షన్ ఆయన సక్రమంగా జరగడం గొప్ప చూపించండి. ఏసే నామమే మనవులు అడుగుతున్నాను మా తండ్రి, ఆమెన్. దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించను గాక, ఆమెన్.